తలకు కూడా ఇవన్నీ కుట్లు పడ్డాయి. మీరంతా చూసే ఉంటారు కదా సుమన్ టీవీ ఇంటిలో. బ్యాక్ సైడ్ కూడా అంతా గీసికిపోయింది. అమాయకుడి పాపం ఆయన అట్లా చేయడం నిజంగా దురదృష్టకరం. అంటే తాగుబోతు కాదా? పక్కా తాగుబోతు. తాగినాక ఏమైనా చేస్తాడు. వానికి భార్య తెలియదు, బిడ్డ తెలియదు, అత్త తెలియదు, మరదలు తెలియదు. దొంగ నా కొడుక. తొక్కుతా నాకు కనబడితే అగ్గిపెట్ట మచ్చ తొక్కుతా మెడ మీద కాలేసి దొంగ సాలేగా. ఒకసారి షూటింగ్ అయిందండి నాకు వాడికి ఇమ్రాన్ భాయ్ దగ్గర. మెన్షన్ హౌస్ ఫుల్ బాటల్ కెనటి కొండ మీద పెట్టిండు. ఎవరు ముందు వస్తే వాళ్ళకన్నాడు. నాకు ఎరక వాడు ఉరికేస్తాడని. అట్నుంచా నేను రావాలి, ఇట్లకెళ్ళి నేను రావాలి. నేను నిమ్మలంగా సిగరెట్ అంటూ పెట్టుకొని వచ్చిన. గబుక్కున అందుకున్నాడు. కచ్చా ఆపు తాగిండు. వాడి కడుపులో మీ మొడ్డ ఇక్కడి నుంచి గంధానికి వెంటూ డబేల్మని పడ్డాడు. ఇదంతా పలికింది. అవసరమా? తర్వాత ఇమ్రాన్ భాయ్ అన్నాడు, అరే చిచ్చాకు ఏ గ్లాస్ లాగే 90 తాలు అంటే నిమ్మలంగా 90 తాగిన. అది ఎట్లుంది, ఇది ఎట్లుంది? నా కొడుక తాగుడు అంటే మెడగోసుకుంటావు. 2 చెప్పులు తీసుకొని కొట్టుకుంటావు. పెడా అని మందు కనపడితే నీ బతుకుల మొట నీది ఒక బతుకాబే. అగ్గిపెట్ట మచ్చగా ఇరుగా తీస్తా. హైదరాబాద్కి వస్తే ఇరుగా తీస్తా. ఆడపిల్లని ఏం చేసినావు రా లంచా కొడక? ఇమ్రాన్ భాయ్ ఇంటికాడ అంటే వాళ్ళ దుప్పట్లో వచ్చి ఇదంతా కొరికినావు. నువ్వు రా హైదరాబాద్కు. నీ గుద్దలు నమ్ముంటే హైదరాబాద్ రా. చంపకపోతే నా అయ్యకు నేను పుట్టాలా? బాయ్ ఓవర్. స్వాతి రెడ్డి మాట్లాడుతుంది. షూట్లో ఇప్పుడు ఈయనను అగ్గిపెట్టి మచ్చ అంటే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అక్కడ? ఈ తాతగారు వీళ్ళిద్దరికి ఒక కాంబినేషన్ నేనే పెట్టాను. ఇమ్రాన్ ఖాన్ తెలుసు కదా, పరేషాన్ బాయ్స్. ఆ కాంబినేషన్లో వీళ్ళిద్దరికి పెట్టినాం. ఒక మందు బాటిల్, ఫుల్ బాటిల్ తీసుకొచ్చి పెట్టినాం అనమాట. వీళ్ళిద్దరికి గేమ్స్ పెట్టినాం. ఎవరు గెలిస్తే వాళ్ళకని. ఆయనే గెలిచిండు. ఉరుకు వచ్చిండు బాటిల్ కోసం. చాలా నవ్వుకున్నాం. కానీ నేను ఉరికొచ్చానా? లేదు. షూట్లో మందు తాగుతూనే షూట్ చేస్తారు ఆయన. వాడు తాగుబోతులు అంచేవాడుకు. మందు లేకపోతే అసలు షూటే చేయలేడు. అసలు వాడికి మందు లేకపోతే వాడు మందు లేకపోతే లేవలేడు అసలు పై బతకలేడు. ఇప్పుడు ఒకటి బాబాయ్, ఆల్రెడీ నేను ఒక ఆపు తాగిన. ఎట్లా మాట్లాడుతున్నా? నా మాట రాంగ్ ఉందా? లేకపోతే నా నడకలో స్టెప్ రాంగ్ ఉందా? రజనీకాంత్లా ఉంది. ఏదైనా చేస్తే మనిషి ఒప్పుకోవాలి బాబాయ్. మాట్లాడినా మనిషి ఒప్పుకోవాలా. నా తత్వం అది. సరేలే వదిలేసే. పాప మా ఆయనే బాధలు ఉన్నాడు. ఎవరు? అగ్గిపెట్టి మచ్చ. చావని. వెళ్తామండి. ఫోన్ చేసి ఫోన్లో ఆల్రెడీ పరామర్శ చేసాము. వీలు చూసుకుని వెళ్ళి కలుస్తాం. ఎంత కాదనుకుంటే మా ఫ్రెండ్ కదా. అవును. వాడొక మా బంతిలో ఒక బుగ్గ. అది డబేల్ అన్నది ఇప్పుడు ఆ బుగ్గ. చాలా 7 years మా ఇద్దరి అనుబంధం. అగ్గిపెట్టి మచ్చకి నాకు. ఒక ఈవెంట్లో కలిశారు మాకు నెల్లూరులో. అప్పుడు ఏమైనా ఉంటే చెప్పండి అని అక్క అడిగింది. అప్పటి నుంచి నేను ఆయన్ని అగ్గిపెట్టి మచ్చని ఉప్పల బాల్ దగ్గర తీసుకెళ్ళింది నేనే, కుర్చీ తాత దగ్గర తీసుకెళ్ళింది నేనే, ఇమ్రాన్ ఖాన్ పరేషాన్ బాయ్స్ దగ్గర తీసుకెళ్ళింది నేనే, డేర్ స్టార్ గోపాల్ దగ్గర తీసుకెళ్ళింది నేనే, మల్లిమాల్లో పెట్టింది నేనే, చాలా సినిమాల్లో పెట్టింది నేనే, ఈవెంట్స్లో పెట్టింది నేనే. 7 years ఉన్నాడు మా టీంలో. మొన్న ఒక షో అయింది కదా విజ్జుబాయిది, విజ్జు గౌడ్ అండ్ చందుది, పెద్ద బాస్. అప్పుడు అమ్మాయిలతో ఏదో బ్యాడ్గా బిహేవ్ చేసాడని వీళ్ళంతా వీళ్ళు కంప్లైంట్ చేశారు. చెప్పాం ఏమైంది అప్పుడు? వీళ్ళు కంప్లైంట్ చేస్తారు కదా విజ్జు గౌడ్కి. అగ్గిపెట్టి మచ్చ బ్యాడ్గా బిహేవ్ చేసి రూముల్లో దూరి కొరికిండంట. చాలా బ్యాడ్గా బిహేవ్ చేసిండండి. చాలా బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నాడు. అందుకనే ఇంకా తట్టుకోలేకపోయారు అందరూ. ఇంకా నయం వాళ్ళు కొట్టేసి పెట్టి నేనైతే మెడ మీద కాలు పెట్టి తొక్కుతున్నాను. సౌలు అంజవాడు కానీ ఏదైతే అలా కొట్టడం ఆ రకంగా జరగటం నిజంగా అంటే తాగి వాళ్ళని తిట్టినందువల్ల కొట్టారంట, లేకపోతే మామూలుగా అతను పిలిచి మరి కొట్టారు? వాళ్ళు కావాలనే ప్లాన్ చేసుకున్నారు. తెలిసిన పర్సనే బైక్ తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక 5 members యాడ్ అయ్యి వాళ్ళు మందు తాగి ఒక 20 photos తీసుకుని దాని తర్వాత కావాలని అతను రెచ్చగొట్టి అతను చెప్పు తీసుకుని వస్తే వాళ్ళు చేసిన తప్పేనండి. ఎందుకంటే అగ్గిపెట్టి మచ్చకి మందు పోస్తే తిడతాడని నాకు ముందే తెలుసు కదా. అన్నీ తెలిసే కదా వాళ్ళు తీసుకెళ్లారు. మరి వీళ్ళు మందు పోసిన తర్వాత ఆయన తిట్టాడని ఎందుకు కొట్టడం? నాకైతే ఇవ్వండి ఇక్కడ కట్ చేశాడు. ఇట్స్ మీ విరాట్ తెలుసు కదా మీకు, యూట్యూబ్ ఛానల్ ఎల్బీ నగర్గా పన్ను దించిండు. ఇట్స్ మీ విరాట్ యూట్యూబ్ ఛానల్లో మేము ఒక షూట్ చేస్తున్నప్పుడు మాకు ఎవరికి చెప్పకుండా స్కూటీ పట్టుకుని సర్రని వెళ్ళిపోయినాడు. వెళ్ళి ఒక చెట్టు గుద్దేశాడు. నేను వెళ్ళి కొట్టినా 2. చచ్చిపోతే ఏం చేస్తావో, అది ఇక్కడ అన్ని రాళ్ళు ఉన్నాయంటే అప్పుడు నాకు కొరికిండి ఇక్కడ.
ఉప్పల్ బాలకి చెప్పులతో ఎలా కొట్టిండు. వాడు కిరాకాడు ఉప్పర్ మమ్మల్ని బాల్ చాలా టార్చర్ పెడతాడు షూటింగ్స్. ఆ, ఉప్పల్ బాబు వాళ్ళు వర్సెస్ అగ్గిపెట్టి మచ్చ ఎలా ఉంటుంది? ఉప్పల్ బాలు వర్సెస్ ఉప్పల్ బాల్ ఈజ్ ఆల్వేస్ నెంబర్ 1. ఉప్పల్ బాల్తో ఎవరిని కంపేర్ చేయలేము. ఎందుకంటే మీ అందరూ తెలుసు టిక్ టాక్ అంటే ఉప్పల్ బాల్ అంటేనే టిక్ టాక్. ఉప్పల్ బాల్ మంచోడు కదా. మంచోడు. ఉప్పల్ బాల్ని చూసి చాలామంది వచ్చారు, మీకు తెలుసు కదా. ఆయన బ్రాండ్ అంబాసిడర్, ఆయనతో కంపేర్ చేయలేరు ఎవరికి. ఎందుకు తెలుసా? స్టార్స్ అందరూ అగ్గిపెట్టి మచ్చకు అండగా నిలబడుతున్నారా? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామండి. కష్టాల్లో ఉన్నాడు కదా, ఎంత కాదనుకున్న మా ఫ్రెండ్ కదా, ఆయన త్వరగా కోలుకోవాలని, అలాగే ఇలాంటి షూటింగ్స్కి వెళ్ళొద్దని మేము చెప్తున్నాం. ఏవైనా ఉంటే ఇంటికాడ మంచిగా ఇంటర్వ్యూస్ ఇచ్చుకో. ఇంకా హైదరాబాద్ లాస్ట్ టైం కూడా అదే చెప్పా కదా అక్కకి నేను, ఇంకా తీసుకురాక, ఎందుకంటే ఆయన హెల్త్ కండిషన్ బాగోడం లేదండి, మాకే భయం వేస్తుంది. ఎవరో ఏదో ఇలా గిల్లుతారు ఇంకా రాయి ఉంటే పట్టుకొని వెళ్ళిపోయి సర్రని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ జారిపోయి ఇలాంటి దగ్గర జారిపోయి పడిపోతే ఏముంది. ఆయన ఆల్రెడీ ఇంతకుముందే కోమాలోకి వెళ్ళాడు. ఒకప్పుడు ఆయన మంచి బెస్ట్ స్టిల్ ఫోటోగ్రాఫర్. ఎక్కడో యాక్సిడెంట్ అయింది, బైక్ యాక్సిడెంట్, తలంతా పగిలింది, కోమాలోకి వెళ్ళాడు 1 month 1 year. అప్పుడు మొత్తం అంతా అలా అక్కే చూసుకుంది. అప్పుడు మళ్ళీ అలా అక్క ఆయనకి మళ్ళీ పునర్జన్మ ఇచ్చింది. ఇంకా మరి ఈ షూటింగ్లు అవసరమా అని నాకు టెన్షన్ ఉంటుంది. ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారు, మాకన్నా ఎక్కువ ఇస్తారు రెమ్యునరేషన్ చెప్పేసి మేము 2-3 వేలు డిమాండ్ చేస్తే ఆయన 20,000 దాకా డిమాండ్ చేస్తాడండి. అది మాత్రం వాస్తవమే. ఇస్తారా మరి 5,000 డిమాండ్ చేస్తే? ఎవరిస్తాడండి? ఎవరిస్తారండి? ఇవ్వకే కదా ఇప్పుడు షూటింగ్లు తగ్గాయి. ఎందుకంటే డిమాండ్ చేస్తున్నారు, క్రేజ్ పెరిగింది. ట్రాన్స్పోర్టేషన్ కూడా 10,000 వేసిమంటారు పక్కనే. 20,000 ఎవరిస్తారు సార్? షూటింగ్కి వచ్చినప్పుడు కూడా మళ్ళీ 1 hour 2 hour ఎక్కువసేపు చేయలేడు ఆయన. అంటే దేనికంటే బూతులు తిడుతున్నారని రికమెండేషన్ ఎక్కువ, లేకపోతే కేవలం బూతుల కోసమే పిలుస్తారు ఆయన్ని. ఇంకా ఆయనలో ఏ కంటెంట్ ఉంది? నవరసాలు ఉన్నాయా ఆయనలో? నువ్వు చెప్పు, ఉన్నాయా? మందు తాగడము, ఎవరో గిలుతారు, ఇరిటేట్ చేస్తారు, ఇంకా రాయి చెప్పులు పట్టుకొని పరిగెట్టి తిడతాడు అమ్మలకి, అక్కలకి, పిల్లలకి, చెల్లెలకి అంతే. అంటే వాళ్ళ అక్క కూడా కేవలం అతన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు మాత్రమే క్యాష్ సంపాదించారు. వాళ్ళ అక్క ఇంత ముందే నేను చెప్పానండి, ఎందుకు అక్క వాడు హెల్త్ బాగాలేదు, ఆయనే అన్నాడు, నా జీవితంతో వాడుకుంటున్నావు, నాకు షూటింగ్లు వద్దు, చంపుతున్నారు వీళ్ళు నన్ను, పరిగెట్టించి అని అందరి ముందు అన్నాడు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇప్పటికైనా వాళ్ళ అక్క కళ్ళు తెరుచుకొని ఆయన ఇంట్లో శుభ్రంగా చూసుకుంటే ఒక చిన్నపిల్లాడిలాగా బెస్ట్. ఏమైనా షూట్లు వస్తే తిరుపతిలో వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఆధ్వర్యంలో చేయించుకుంటే బెస్ట్. అంతేగాని ఇక్కడికి వస్తే మాత్రం మళ్ళీ అదే పరిస్థితి, పరిగెట్టిస్తారండి ఆయన్ని. అదే ఆయన కంటెంట్, మీ అందరూ తెలుస్తుంది కదా. ఎక్కడ ఉంటారండి, ఎక్కడ స్టే చేస్తారు? 7 years మా ఇంట్లోనే ఉన్నాడు ఆయన. ఎప్పుడు షూటింగ్కి వచ్చి నేనే రిసీవ్ చేసుకుంటాను. అమీర్పేటలో దిగుతాడు బస్సు, లేకపోతే సికింద్రాబాద్ ట్రైన్లో దిగుతాడు. ట్రైన్ ఎక్కినా మాకు టెన్షన్ ఏ స్టేషన్లో దిగిపోతాడని. బస్సుకే మ్యాక్సిమం టికెట్ ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళ అక్క కానీ వాళ్ళ అక్క కొడుకు కానీ. ఎప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ఇంకా ఆపేయాలి. ఇంకా ఆయన ఒక 2 రోజులు బతకాలనుకుంటే, లేదు మా ఇష్టము అని అనుకుంటే ఇంకా మరి ఎవరు ఏం చేయలేరు. ఎవరికి? ప్రస్తుతం అయితే ఆయన త్వరగా కోలుకోవాలని మేమంతా కూడా దేవుని ప్రార్థిస్తున్నాము. పాపం తలకైతే బలంగానే గాయం తగిలింది. సుమన్ టీవీ ఇంటర్వ్యూలో చూపిస్తున్నారు కదా, పాపం ఇదంతా ఇలాగ కుట్లు పడ్డాయి, మొత్తం ఈ వీపు అంతా రక్కేసింది అనమాట. నిజంగా వాళ్ళు చాలా పాపం, ఎందుకంటే ఆయన ఒక చిన్నపిల్లాడితో సమానం కాబట్టి కొంచెం చూసి చేయాల్సింది, అంతే కదా. మందు తాగేద్దండి. ఓకే, థ్యాంక్ యూ.